శరీరాల కలయికతో చేసేదనే కాదు, కానీ సమూయేలు చెప్పిన మాట కూడా దేవుని పిల్లలుగా మనం గుర్తు చేసుకోవాలి. ఏమిటంటే, నా మట్టుకు ప్రార్థన చేయకపోవటమే నేను చేసిన పాపం. పాపం నా మట్టుకు ప్రార్థన చేయకపోవటమే పాపం అన్నాడు. మరి ప్రార్థన చేయకపోతే దేహంలోనికి ఏమొస్తుంది? రోగం. రోగం. ఈ రోజున విచ్చలవిడి తిండి, విచ్చలవిడిగా బయట దొరికేవన్నీ తింటాం. ప్రార్థన చేసేది లేదు, ఏమీ లేదు. లిమిట్ ఉండదు, గొంతుకు కత్తి పెట్టేది ఉండదు. పూట్ల దొరికిందంతా తింటమే. ఏమండి, తింటాం, బాడీ పెంచేయటం, అడ్డంగా మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేయటం, అటు తర్వాత లోపల ఉన్న ఆర్గాన్స్కి ఏమవుతుందో తెలియని తెలివిలేనితనంతో రోగాలమయమైపోయి దీర్ఘకాలంగా పడి ఉండటం. ఒక లిమిట్ ఉంటుంది తెలుసా? ఈ మధ్య ఈ హెల్త్ గురించి కొన్ని విషయాలు నేను గమనిస్తూ వస్తే, జపనీస్ అట 110 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలు బతుకుతున్నారట జపాన్ వారు. కారణం ఏంటి అనంటే, వాళ్ళ దినచర్య ఎక్కువగా నడుస్తారట, వాళ్ళు కష్టపడతారట. 100% తిండి తినరట, 80% తిని 20% ఖాళీ ఉంచుతారట బాడీలో. అంత స్మార్ట్గా సన్నగా. వాళ్ళు టక్ చేస్తే కిందకి మీదకి ఒకే విధంగా ఉంటుంది. మనోళ్ళు టక్ చేస్తే ఏమండి, వీపేమో బాల్నగర్లో, పొట్టేమో హుస్సేన్ సాగర్ దగ్గర ఉంటుంది. మనోళ్ళు టక్ చేస్తే ఎట్లుంటుంది? మనం ఇండియన్స్, మనిషి బాల్నగర్లోనే ఉంటాడు, పొట్ట ఎక్కడ ఉంటుంది? హుస్సేన్ సాగర్ దగ్గర ఉంటుంది. ఏమన్నా అసలు ఏమన్నా అలక్ష్యం. ఉదయాన్నే లేచి మోకాళ్ళ మీద కాసేపు ప్రార్థన చేసి, ప్రభువా, ఈ రోగాల వ్యవస్థ నాయన, లోక పాపం నాలోనికి రానివ్వకుండా, లోక దోషాలు నాలోనికి రానివ్వకుండా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటాను నాయన. నా ప్రార్థన విని నాకు సంపూర్ణ ఆరోగ్యం ఈ ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు.